హాయ్ అండి, వెల్కమ్ టు సుగుణ హోమ్ వ్లాగ్స్. రుచికరమైన బెండకాయ ఎగురు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను ఒక అరకేజీ బెండకాయలు తీసుకున్నాను. వీటిని బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. దీనిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలను, ఒక రెమ్మ కరివేపాకును వేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి కొద్ది నిమిషాలు మగ్గనివ్వండి. ఈ బెండకాయలను చాలామంది జిగురు పోయేంత వరకు వేయించుకొని కూర వండుకుంటారండి. అలా చేయకండి. ఈ బెండకాయ జిగురులో చాలా రకాల పోషకాలు అయితే ఉంటాయి. చూసారు కదా, బెండకాయలు అయితే ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీనిలో 2 టమాటాలను అయితే కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా సాల్టు, ఒక పావు స్పూను పసుపు అయితే వేసుకోండి. మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరికొద్ది నిమిషాలు మగ్గించుకోవాలండి. ఈ బెండకాయలో మనకు విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ ఏ, విటమిన్ B6 అనే విటమిన్స్ లభిస్తాయండి. చూసారు కదా, ఈ విధంగా మగ్గిన తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. కొంచెం స్పైసీగా తినే వాళ్ళు అయితే కనుక కారం కొంచెం ఎక్కువే వేసుకోవచ్చండి. ఇలా కారం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని నేను ఒక గ్లాస్ వాటర్ని అయితే పోసుకున్నాను. దీనిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి కొద్ది నిమిషాలు ఉడికించుకోవాలండి. మనకి కర్రీ అనేది ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఉడికిన తర్వాత నేను 2 వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకున్నానండి. వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు దీన్ని వేసుకోండి. ఇలా వెల్లుల్లి వేసుకోవటం వల్ల కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. బెండకాయ అనే కాదండి, మనం ఏ కూర వండుకున్నా కూడా వెల్లుల్లి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. బెండకాయ పీచు పదార్థం కాబట్టి మన జీర్ణక్రియలో అరుగుదలకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. బెండకాయని ఇప్పటి వరకు తినని వారు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ దయచేసి తినండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. చూసారు కదా, ఈ విధంగా రెడీ అయిన కూరలో మీరు కొత్తిమీర ఉంటే కనుక కొత్తిమీర వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే లేదు, అందుకే నేను స్కిప్ చేశాను. ఈ విధంగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది.